వాడి మాటలు వింటుంటే కావాలనే రేణుని ఇంట్లో నుంచి పంపించడానికి వచ్చినట్టుందండి. వాడి మాటలకి అక్క తలాడించడం, అక్క కూడా మూర్ఖంగా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానండి. అర్చన, ఇన్నేళ్లలో వదిన ఏనాడు పిల్లల గురించి ఆలోచించలేదు. ఎప్పుడు నా గురించి ఆలోచించింది. కానీ ఇప్పుడు కొత్తగా ఆలోచన వచ్చింది అంటే మనమే అర్థం చేసుకోవాలి. రేణుని వదిలిపెట్టను. నా ప్రాణం పోయినా రేణుని ఆ రాక్షసికి అప్పచెప్పను. రేణు వల్ల మన జీవితం బాగుపడ్డమే కాదు, మన వల్ల రేణుకి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. రేణు జీవితాన్ని మనమే చక్కదిద్దాలండి, అంతే. పడుకో అర్చన. చూడు, రేణు గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మా వస్తువులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ వస్తువులు ఎక్కడికి తీసుకెళ్లట్లేదు, బయట పడేస్తున్నాం. ఏయ్ ఏయ్ ఆగండి. ఏయ్ ఏయ్, ఎవరై మీరు? ఏయ్, మిమ్మల్ని ఏం చేస్తున్నారా? ఎవరు మీరు? రారా, పట్టుకో. అయ్యో, ఏయ్ ఆగండి. అక్కడ పెట్టండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఏమండి, మనల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారండి. వస్తువులు బలవంతంగా బయట పడేస్తున్నారు. వాళ్ళు ఓనర్ పంపించారట. ఏయ్, మీకు మీ ఓనర్కి ఇంతకు ముందే చెప్పాను ఇల్లు కొనడానికి వీల్లేదని. మళ్ళీ ఎందుకు వచ్చారా? ఇల్లు అమ్మాక, డబ్బులు అన్నా పైసలతో ఇచ్చేశాక ఎవరు ఇంట్లో ఉండనివ్వరు. వస్తే మాతో రండి, లేదా రోడ్ల మీద పడండి. నేను అప్పుడే చెప్పాను ఇల్లు అమ్మనని. చెప్తే నీ మాట వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. ముందు వాడు ఎక్కడున్నాడో పిలువు. నీ కొడుకొచ్చినా, కొండ మీద కోతొచ్చినా ఇది ఆగదు. ఆర్గ్యుమెంట్స్ చేయకుండా నోరు మూసుకుంటే కాస్తైనా గౌరవం దక్కుతుంది. లేదంటే రమ్మను. ఎవడొస్తాడు? నా ప్రాణం పోయినా ఈ ఇంట్లో నుంచి ఇంచి కూడా కదిలేదు లేదు. కదలకపోతే కాళ్ళు చేతులు కట్టేసి వీధిలోకి విసిరేయాల్సి ఉంటుంది. విన్నారుగా, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎవడా నువ్వు? నా మీద చేస్తావు నువ్వు? ఏమే రాక్షసి, దేవుళ్లాంటి నా భర్తని రౌడీలతో కొట్టిస్తావే? పాపిష్టిదానా, నిన్న దేవుడు క్షమించడే. బాగుపడ, నువ్వు నాశనమైపోతావు. ఏంటి శపిస్తున్నావా? బాగుపడాలనే కోట్లకి ఈ ఇల్లమ్మి మిమ్మల్ని గంటించింది. నా భర్తని నువ్వు వీధిలోకి నెట్టేశావంటే నేను ఏం చేసినా పాపం లేదే. ఏం చేస్తావే? నీ మొగుడిప్పుడు జమీందార్ కాదు, వీధుల్లో తిరిగి బిచ్చగాడితో సమానం. నన్నేం చేస్తారే? తండ్రి లాంటి మనిషిని పట్టుకొని ఎన్నని మాటలు మాట్లాడుతున్నావే? నిన్ను ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? నిన్ను నిన్ను అంబిక, అంబిక, డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? అర్జెంటుగా ఆమెకు బైపాస్ సర్జరీ చేయాలి, లేదంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం.